హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడీ క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి టీ షాప్ కాజా అండి. వీటిని కచోడి అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఈ టీ షాప్ కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టీ షాప్ కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యికి బదులు మీరు డాల్డాని తీసుకోవచ్చు, అలానే బటర్ని కూడా తీసుకోవచ్చండి. అలానే 1 కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలానే ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా లేని వాళ్ళు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలానే 3/4 కప్ వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. అలానే 2 కప్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పుతో తీసుకోండి. వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక 30 మినిట్స్ పాటు నాననివ్వండి. 30 మినిట్స్ అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని వాటికి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలుపుకున్న ఈ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మన ఫింగర్స్తోనే ప్రెస్ చేస్తూ స్క్వేర్ షేప్ వచ్చేటట్టు ఒత్తుకోండి. మన చేత్తోనే ప్రెస్ చేస్తూ ఒత్తుకోండి. మందంగా ఒత్తుకోండి, పలుచగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదు. 1 ఇంచు మందంగా ఉండేటట్టు ఒత్తుకోవాలండి. ఇలా చేస్తూ గట్టిగా ప్రెస్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా ఒత్తుకున్న తర్వాత చాక్తో వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. వీటిని కూడా స్క్వేర్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. 1 ఇంచు మందంగా ఉండేటట్టు చూసుకోండి. చూసారుగా ఎంత మందంగా ఉన్నాయో. వీటిని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం ఒత్తుకొని పక్కన పెట్టుకున్న ఈ మైదాపిండి మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి. 4 లేదా 3 వరకు యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఇవి రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇవి కాసేపటికి డబుల్ క్వాంటిటీలో వచ్చేస్తాయండి. 5 నిమిషాల తర్వాత ఈ కాజా అనేది విరగడం స్టార్ట్ అవుతుందండి. విరిగితే మీరు గాబరా పడిపోవాల్సిన అవసరం లేదండి. విరిగితేనే ఇవి బాగా కుక్ అవుతున్నట్టు అర్థం. ఇలా విరుగుతున్న టైంలో రెండో వైపు టర్న్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కనీసం ఒక 10 నిమిషాల పాటు ఇవి బాగా వేయించుకోవాలండి. మధ్యలో రెండో వైపు టర్న్ చేసుకుంటూ అలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. మిగతా కాజాలను కూడా ఇలానే మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రెండో వైపు టర్న్ చేసుకుంటూ వేయించుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టీ షాప్ కాజా రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్